జిల్లా తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం ఆగమోక్తంగా పూజలు చేసి వైకుంఠ ద్వారం అర్చకులు దర్శనం ప్రారంభించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తుమ్మలగుంటలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం భక్తులు దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశి ప్రారంభ పూజ అభిషేకంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి విశేష పూజలు చేశారు. వైకుంఠ ద్వారంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఉదయం 5 గంటల నుంచే క్యూ లైన్ లో భక్తులు చేరారు. తెలుగు తల్లి విగ్రహం నుంచి ప్రధాన ఆలయం వరకు గంటకు భక్తుల తాకిడి పెరిగింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేసి వైకుంఠం ద్వారం భక్తులను స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆలయం పరిసరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సప్త ద్వారాలు భక్తులను ఫల పుష్పాలంకరణ చేశారు. సుగంధ భరిత పుష్పాలు, పరిమళం భరిత పత్రాలతో గర్భాలయంతో పాటు వైకుంఠ ద్వారం అలంకరణ చేశారు. తుమ్మలగుంట గ్రామంలోని ప్రధాన రహదారి నుంచి వాహనాల దారి మళ్లించి కార్లు, ద్విచక్ర వాహనాలను సైతం పార్కింగ్ స్థలాలకు పోలీసులు మళ్లించారు. క్యూ లైన్ లో గోవిందనామ స్మరణలతో సాఫీగా ముందుకు కదులుతూ అర్ధగంటలో స్వామి దర్శనం భక్తులు చేసుకున్నారు. ఆలయం వద్ద అలంకరణ, సామాన్య భక్తులకు దర్శన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. సాంస్కృతిక వేదికపై నిరంతరాయంగా అన్నమయ సంకీర్తనలు, నృత్యాలతో కళాకారులు ఆదరించారు. अन्नमाचार्य कीर्तन प्रियः अन्नमाचार्य कीर्तनो धारया बाकी వెలిగించుకుంటారా? स्वामी టికెట్లు ఇచ్చేయమంటారు. ప్లేట్ లేవండి అక్కడ
పూలు తీసేయండి స్వామి. వాడతారు దేవుడి పూలు పూలు ఎత్తేయండి. స్వామి పూలు ఇచ్చేసి